జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నిహారిక అందరి ముందు నా మేనత్తను అత్తయ్య అత్తయ్య అని పిలుస్తుంటే గుండె మీద బండరాయితో కొడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఆ పిలుపుకి నోచుకోవాల్సిందే నేను. ఆ పిలుపుకున్న గొప్పతనం గురించి నాకు తెలిసినంతగా నిహారికకేం తెలుసు? ఏదో పిలవాలి కాబట్టి పిలుస్తుంది, అంతే. నాలుగు రోజులు ఆలస్యమైనా ఆ పిలుపు నీకే సొంతం. బాధపడకు, జాతరకొచ్చాం. ఆ అమ్మవారు మన సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం చూపిస్తుంది. బాధపడకు ప్లీజ్. నా పేరు ఏయ్ కాదు, అవని. ఎదుటివారికి మనం గౌరవం ఇస్తే అది తిరిగి వస్తుంది, లేదంటే మనం ఏదిస్తే అదే వస్తుంది. గాజులు చూసి చాలా మురిసిపోతున్నావు కదూ. అమ్మవారి గాజులు కదా. అందుక శ్రీకర్ గారు తొడిగినందుక? అన్ని ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే కష్టం. నా కాబోయే భర్త నీ చేతికి గాజులు తొడుగుతుంటే నువ్వెందుకు వద్దనలేదు? అందులో నీ స్వార్థం ఏంటి? అసలు ఎందుకు ఆపలేదు? ఎందుకు ఆపాలి? ఆ రోజు బంగారు గాజులు నీకు దక్కాలని రాసి పెట్టింది కాబట్టి నీకు దక్కాయి. ఈరోజు ఆ అమ్మవారు అదృష్టాన్ని నాకు కలిగించింది కాబట్టి నాకు దక్కాయి. అలాంటప్పుడు ఎందుకు వద్దని చెప్పాలి? చేసుకోబోయే భార్యకి దక్కడానికి పరాయిదానికి దక్కడానికి మధ్య తేడా లేదా? అమ్మవారు అలా చేసిందంటే ఏదో అంతరార్థం ఉంటుంది కదా. నీ మాటలు నివురు కప్పిన నిప్పుల్లా ఉంటున్నాయి. తెలిసి తెలిసి నిప్పులని ఎందుకు పట్టుకోవాలనుకుంటున్నా? ఆ నిప్పులు నా జీవితంలో పడకుండా ఉండాలి అంటే తీసి బయట పారేయాలి కదా. అలా చేసేటప్పుడు పొరపాటున ఒంటి మీద పడ్డాయంటే ఒళ్ళు కాలుతుంది. ఎందుకంటే నిజం నిప్పు లాంటిది, అది అబద్ధాల బతుకుని కాల్చేస్తుంది. జాగ్రత్తగా ఉండు. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. చెయ్యడానికే వచ్చానని మన మొదటి మీటింగ్లోనే చెప్పాను కదా. నీ సంగతి తేలుస్తాను. నీ గురించి తెలిస్తే వేదవతి గారు నీ సంగతి తేలుస్తారు. శ్రీకర్ గారు ఎక్కడా? కొంకణ ముడేసుకున్నాను, విప్పి తీసుకో. ఎగిరెగిరి పడుతున్నావు. తొందరలో గాలికి కొట్టుకుపోయి ముళ్ళు మీద పడతావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.